ఈ మధ్య అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆడి ఈడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఒకటే తెలియజేస్తున్నా బాలకృష్ణ గారు, మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ సూపర్ స్టార్ అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన కోసం రాష్ట్రం కాదు, ఆయన కోసం దేశం ఎదురు చేస్తుంది, ఎప్పుడు గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అని. ఈరోజు నా చిన్నపిల్లల దగ్గర నుంచి అబ్బా తాతల వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి నాకు అని ప్రతి ఒక్కరు అడుగులు వేస్తున్నాడంటే ఈ నీచమైన పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు ఏం చేసినా డోంట్ కేర్ అంటున్నారు, బయట కూడా డోంట్ కేరేనా? ఏం డోంట్ కేరు? ఎక్కడ డోంట్ కేరు? డోంట్ కేర్, ఎస్, నేను కూడా చెప్తాను డోంట్ కేర్. బాలకృష్ణ గారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ఇస్తుందని కూడా తెలియజేస్తున్నా. బాలకృష్ణ గారి పర్యటన ఉందని నిరసన చేయడానికి కుదరదు అని చెప్పి స్థానిక నేతలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారని వినపడుతుంది, ఏమంటారు? ఎవరు చెప్తా ఉన్నా అన్న, శత్రువులకి అధికారికి సహాయం చేస్తే మీరు కూడా ఈ రాజ్యాంగానికి, ఈ రాజ్యాంగ నిబంధనలకి వ్యతిరేకులను కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజున ఇదే నది రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి మగతనం లాగా ఈరోజు ప్రతి ఒక్కరు కాళ్ళు రగలెక్కునే విధంగా 125 అడుగుల విగ్రహాన్ని కట్టి ఆయన మగతనాన్ని చాటుకుంటే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉన్న పాంగ్రంలో నువ్వు ఎలా చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకోమని చేస్తా ఉన్నా.